రాజగోపాల్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో పార్టీలను జెండాలను పక్కకు పెట్టండి, తెలంగాణ మట్టి బిడ్డలుగా తెలంగాణ ఉద్యమాన్ని నడపమని చెప్పి పిలుపునిస్తే రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా ఆనాడు తన అధిష్టానాన్ని ధిక్కరించి పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమం కోసం కొట్టాడినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. తాను మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఈ నల్లగొండ జిల్లాలో ఆనాటి అనేక రకాల ప్రలోభాలని నాయకుల కొనుగోలును ఎదిరించి ఎమ్మెల్సీగా గెలుపొందింది. ఆ తదుపరి 2018 ఎన్నికల్లో ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ కూడా ప్రజల చేత మళ్ళీ ఎన్నుకోబడాలని చెప్పి 2018 జనరల్ ఎలక్షన్స్లో గొప్ప మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కేసీఆర్ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్సీలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను వాళ్ళు కూడా మనలాగానే ఎన్నికైనరు, వాళ్ళని కూడా పట్టించుకోవాలి, ఆ నియోజకవర్గ ప్రజలు కూడా మన ప్రజలైనటువంటి ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయి ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ అభివృద్ధి జరగదు, నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉంటే మీకు ప్రోటోకాల్ ఉండదు అనేటువంటి నీచమైన సంస్కృతిని మొట్టమొదటిసారిగా అమలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ దాడికి తట్టుకోలేక గెలిపించిన ప్రజానీకానికి లాభం చేయాలి, న్యాయం చేయాలి, అభివృద్ధి చేసుకోవాలి నియోజకవర్గాన్ని అని చెప్పి చాలామంది పార్టీలు మారారు. కానీ పార్టీలు మారకుండా అటు ఎమ్మెల్సీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా పార్టీ మారకుండా పెరుగులాడిండు రాజగోపాల్ రెడ్డి. కానీ రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగైతున్న సందర్భంలో కేసీఆర్ని ఓడగొట్టకుండా ప్రజాస్వామ్యం బతకదు, కేసీఆర్ పార్టీని ఓడగొట్టకుండా ధర్మం న్యాయం బతికి బట్టగట్టదు, కుటుంబ పాలన అంతం కావాలంటే, రాచరిక పాలన అంతం కావాలంటే, ఈ దుర్మార్గ పాలన అంతం కావాలంటే కేసీఆర్ని ఓడగొట్టాలంటే ఓడగొడితేనే సాధ్యం. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలనటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ మునుగోడు ప్రజల ఆశీర్వాదం పొందుతానేనని చెప్పి మునుగోడు ప్రజలు ఇచ్చినటువంటి ధైర్యంతో వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఈ భారతీయ జనతా పార్టీలో తనతో పాటుగా ఇప్పటికే అనేక మంది ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, పిఏసీసీ మెంబర్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. ఈ జాయిన్ అవుతున్న తీరు చూసి కేసీఆర్ గారికి, ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్ గారికి కంపనం ఎత్తి గుండె బావురమని ఇవాళ ఎవరైతే రాజగోపాల్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారో, భారతీయ జనతా పార్టీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్ళు, మీ బిల్లులు రావు, మీ ఊర్లో అభివృద్ధి చెందవు, మీకు రేపు మీ సస్పెండ్ చేయిస్తాం, కేసులు పెట్టిస్తాం, పాత కేసులు తీస్తామని చెప్పి ఇవాళ మొన్ననే చౌటుప్పల్ ఎంపీ మీద ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా కేసులు పెట్టి చివరికి పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పి బెదిరించే స్థాయికి దిగారిండు. ఇవన్నీ కొత్తవి కాదు. పీడీ యాక్టులు పెట్టినా, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా, బిల్లులు ఇవ్వకపోయినా, మీరు నిధులు ఇవ్వకపోయినా, కానీ నీ అహంకారాన్ని పొందబెట్టకపోతే, నీ కుటుంబ పాలన అంతం చేయకపోతే
జీవితానికి సార్థకత లేదని చెప్పి ఇలా వందల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నియోజకవర్గాలు కూడా జాయిన్ అవుతున్నారు. నేను ఒకటే మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, హుజురాబాద్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేసిన, వేల కోట్ల రూపాయల దళిత బంధు చెక్కులు ఇచ్చిన, మనిషిని వెలగట్టి పైసలు ఇచ్చినప్పటికీ కూడా హుజురాబాద్ ప్రజానీకం ఏ తీర్పు అయితే ఇచ్చిందో అదే తీర్పుని మునుగోడు ప్రజలు ఇస్తారేమో అనే భయంతో బెదిరిస్తున్నట. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మీకు అభివృద్ధి నిధులు వస్తాయి, మీకు బిల్లులు వస్తాయని చెప్పి బెదిరిస్తున్నట. ఈ ప్రభుత్వం ఉంటే గింటే ఇంకో 6 నెలలు ఉండొచ్చు, ఉంటే గింటే 1 సంవత్సరం ఉండొచ్చు తప్ప ఇప్పటికే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. కాబట్టి ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా, ఏమాత్రం తనకు ధర్మం మీద విశ్వాసం ఉన్నా, ప్రజల మీద విశ్వాసం ఉన్నా, ప్రజలు కేసీఆర్ తిరస్కరించారు. కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోతే, దాన్ని పాటించకపోతే చరిత్రహీనులుగా మిగిలేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రజాభిప్రాయాన్ని మళ్ళీ కోరి మీరు ప్రభుత్వాలు కొనసాగాలి తప్ప ఒక క్షణం కూడా ఈ ప్రభుత్వాలు కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ లేదు. మేము అనుకుంటున్నాం రద్దు చేస్తారని, తప్పుకుంటారని, పాలించే సత్తా లేక చేతులు ఎత్తేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ కాని పక్షంలో ఇంకో సంవత్సరం ఉంటుంది కావచ్చు, ఇంకో 6 నెలలు పోతే ఎలక్షన్ జోన్లకే ఉంటుంది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులారా, ఎంపీటీసీలారా, జెడ్పీటీసీలారా, ఎంపీటీసీలారా, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా 3.5 సంవత్సరాలుగా గంజినీగలక మనం భావించి మనం ఎంత అవమానపరిచిందో, స్థానిక సంస్థలు ఎట్లా నిర్వీర్యం చేసినా మీరు చూసింది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇవాళ ఈ ఆధిపత్యాన్ని, నిరంకుశ పాలనని, ఈ కుటుంబ పాలన అంతం చేయడానికి మీరు అంతా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికీ అనేక వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, హిందీ పండిట్లు కావచ్చు, తెలుగు పండిట్లు కావచ్చు, ఎన్ని రకాల హామీలు ఇచ్చిందో అన్ని రకాల హామీలు అమలు చేయకుండా ఎంత వేధిస్తున్నా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా మునుగోడు ఎన్నికల్లో మీ కోపానికి, మీరు అనుభవిస్తున్న వేదనకి ఇవాళ పరిష్కారం మునుగోడులో ఉంది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లు, విఆర్ఏలు, విఆర్ఓలు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్రం చల్లగా ఉండాలని కోరుకునేటువంటి మేధావులు, చైతన్య పరులంతా కూడా మునుగోడులో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టడానికి మేమంతా తల్లి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మునుగోడు ప్రజానికాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అక్రమంగా సంపాదించిన 100 కోట్ల రూపాయలు మునుగోడుకు వస్తాయి. మీరంతా కూడా అవి మన డబ్బులే. కాబట్టి మాకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు కేసీఆర్ దగ్గర ఏం డబ్బులు ఉండడం. ఆనాడేమో ప్రజలు నమ్ముకున్నాడు, ఆనాడేమో ధర్మాన్ని కాపాడమని చెప్పి పిలుపునిచ్చిండు. ఇవాళ మాత్రం డబ్బు, ఎన్నికలు తప్ప ఇంకోట్లేదు. ఇవాళ మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళైతే సమ్మె చేస్తే సంఘాలలో మీరు ఉన్నంత వరకు మీ సమస్యల పరిష్కారం కావాలని చెప్పి హుకుం జారీ చేసి మోకాళ్ళ మీద వేడుకున్న, ఆత్మహత్యలు చేసుకొని ఉత్తరాలు రాసిచ్చినప్పటికి కూడా ఇవాళ ఎంతమంది చచ్చిపోయిన మీరు చూసింది. కాబట్టి ఇవాళ అన్ని మా రైతుల రుణమాఫీ చేయకుండా మా రైతుల కళ్ళలో మట్టి కొట్టిండు. మా ఆడబిడ్డల పావులా వడ్డీ బకాయిలు 3,000 కోట్ల పైసలు చెల్లించకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టాడు. ఒక్క మాట చెప్పాలంటే దళిత భూములను గుంజుకుంటూ దళితుల కళ్ళలో మట్టి కొట్టాడు. గిరిజన అడవి భూముల్ని గుంజుకొని గిరిజన బతుకుల్లో మట్టి పోసినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి గిరిజనులైనా, వాళ్ళు దళిత బిడ్డలైనా, బీసీ బిడ్డలైనా, అన్ని ఇలా ఏ బిడ్డలైనా కూడా అందరికందరూ ఒకటై కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టడంలో మీరంతా కూడా సహాయసహకారం అందించాలని, నిండు మనసుతో భారతీయ జనతా పార్టీని, రాజగోపాల్ని ఆశ్రయించాలని చెప్పి నేను కోరుకుంటాను. 21వ తారీఖు నాడు, ఈ నెల 21వ తారీఖు నాడు
సాయంత్రం 4 గంటలకు 3 గంటలకు 4 గంటలకు అమిత్ షా గారి నాయకత్వంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. వారి చేరిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి నల్లగొండ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆ సభకి తల్లి రావాలని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా నిర్విరామంగా ఈ 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పని చేసి ఆ సభను సక్సెస్ చేయాలి. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎల్బీ నగర్లో ఇవాళ అనేక చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తారు కాబట్టి మునుగోడు గడ్డ మీద పుట్టి హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఆనాటి మీటింగ్కి తరలి రావాలని, ఈ ఎన్నికల్లో మీరు కూడా మీ పాత్ర నిర్వహించాలని చెప్పి కోరుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.